మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎవరికైనా సరే ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉంటే ఇలా కూరగాయలు పండించుకుంటే చాలా బాగుంటుంది కదా. అమ్మ వాళ్ళకి ఇంతకుముందు గేదెలు ఉండేవి, పాడి బాగానే ఉండేది. అప్పట్లో పాల మీద బాగానే ఇంట్లో ఖర్చుల మందం వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు గేదెలను ఎక్కువ చూసుకోలేకపోతున్నారు. కానీ కూరగాయలు అయితే బాగానే పండిస్తున్నారు. మొన్న ఈ మధ్యన దాకా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. కూరగాయలు ఉన్నాయి తీసుకెళ్ళండి అమ్మ, వండుకోండి అమ్మ అని ఇచ్చేవాళ్ళు. మేమే ఈ మధ్యన మనం అన్నామన్నమాట, చాలా పండిస్తున్నారు కదమ్మా, అదేదో అమ్ముకుంటే పంచదారకో టీ పొడంకో ఏదో ఒక ఖర్చులకు వస్తాయి కదా అన్నాం. ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది. ఏదో ఒక కూరగాయలు అమ్ముతూనే ఉన్నారు. అలాగే జనాలు కూడా వచ్చి తీసుకుంటున్నారు. బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, దోసకాయలు ఇట్లా అన్నిటి కోసమని వస్తూనే ఉన్నారు. అంటే ఇవన్నీ పండించడానికి కూడా కొద్దిగా ఓపిక ఉండాలి కదా. మా నాయన అయితే ఎప్పుడు చూసినా ఇక మొక్కలలోనే ఉంటాడు. అంటే ఎప్పుడంటే 1 గంట 2 గంటల పాటు ఆ మొక్కల్లోనే ఉంటాడు. మిగతా టైం ఏమో పొలం కాడికి వెళ్ళటం, కరువు పనికి వెళ్ళటం చేస్తుంటాడు. గోంగూర చూడండి ఎంత బాగుందో అసలు. ఈ గోంగూర చూడగానే నాకు కూడా గోంగూర పచ్చడి నూరుకోవాలనిపించింది. నేను కూడా కొంచెం కోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇకపోతే నాన్న అన్ని విత్తనాలు కూడా తనే తయారు చేసుకుంటాడు. ఇప్పుడు కొట్టుకాడ టమాటాలు తెచ్చామనుకోండి, ఆ టమాటాలతోనే విత్తనాలు చేస్తాడు. బెండకాయలైనా అంతే. ఇప్పుడు పండించిన బెండకాయలు ముదురు వాటిని విత్తనాలు తీసి పక్కన పెడతాడు. అన్నీ కూడా అంతేనండి, విత్తనాలు కొనుక్కురారు. ఇగోండి ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లు కూడా అంతే. ఒక్క కొబ్బరి చెట్టు కూడా కొనుక్కొచ్చి వేయలేదండి. కాయలనే మొక్క కట్టించి ఇలా మొక్కలుగా వేశాడు. అన్ని చెట్లు కూడా అరటి చెట్లు మాత్రం ఎక్కడో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక మొక్క తెచ్చేసిండు. ఇక అవే చాలా అయినాయి. కానీ మొన్న గాల్దుమ్కి ఒక అరటి చెట్టు పువ్వు వచ్చిన తర్వాత పడిపోయిందండి. ఒక అరటి చెట్టు అయితే మంచి గేలేసింది, కానీ రెండో చెట్టు గాలికి పడిపోయింది. ఇదండి అమ్మ వాళ్ళ